హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టైలరింగ్‌లో ఒక టిప్ అన్నది మీ అందరితో కూడా షేర్ చేయబోతున్నాను. చాలామంది ఇళ్లల్లో ఎలకలన్నవి చాలా సహజం. అయితే నాకొచ్చిన ఒక కస్టమర్ సారీ చూపిస్తాను చూడండి. అండ్ ఈ సారీ తీసుకొని ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ అవుతుందంట. ఏం చేయాలో తెలియక అలానే ఉంచేసారంట. అంటే ఇలాంటి సారీస్ వచ్చేటప్పుడు మెయిన్‌గా ఏంటంటే ఎలకలు కొట్టేసింది. ఇలా కన్నాలు కన్నాలుగా ఉంటే కట్టుకోవడం చాలా కష్టం కదా! చూసారు కదా! ఇక్కడ సారీకి కన్నాలు ఏ విధంగా ఉన్నాయో. అండ్ ఇలా ఎక్కడికక్కడ ఇగోండి. ఇక్కడ ఒక 2 కన్నాలు. అండ్ ఇక్కడ ఒక కన్నం. అండ్ ఇక్కడ ఒక కన్నం. ఇలా సారీ అంతా కూడా కన్నాలు కన్నాలుగా ఉంది. మరి ఇలాంటి సారీ ప్యాచ్ వర్క్ చేసినా సరే ఎక్కడికక్కడ అసహ్యంగా కనిపిస్తుంది. కాబట్టి నేనిక్కడ ఈరోజు ఒక విధంగా అయితే చేద్దాం అనుకుంటున్నాను. అంటే నార్మల్‌గా మనకి లోపలికెళ్ళిపోయే క్లాత్ పర్వాలేదు గానీ, మిగతాదైతే బయటికి కనబడుతుంది కదా! ఇది మాక్సిమం అంతా కూడా బయటికి కనబడేటట్టే ఉంది. ఇగోండి ఇది మనకి కట్టు చెంగులో పోయినా సరే, ఇది చూసారా బయటికే కనబడుతుంది. కుర్చీల దగ్గరికి అలా వస్తుంది. అండ్ దీన్ని రఫ్ చేసినా సరే మనకేంటంటే క్లాత్ కొంచెం పల్చగా ఉంది కదా! సో, ఇలా పల్చగా ఉన్నప్పుడు రఫ్ చేసేటప్పుడు పక్కనున్న క్లాత్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, అందుకోసమని నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, ఈ సారీకి ఎక్కువగా ఉన్నాయి కదా! అందుకోసమని అంటే ఎక్కువగా అంటే ఒక 2, 3 చోట్లయితే ఉన్నాయి. సో, ఇలా ఎక్కడైతే మనకి ఎలకలు కొట్టేసాయో, అక్కడ ఆ పీస్ కట్ చేసేసి 2 జాయిన్ చేసేద్దాం అనుకుంటున్నాను. అంటే స్ట్రెయిట్‌గా కట్ చేసేసి సో, చూడండి. స్ట్రెయిట్‌గా మొత్తం అంతా కూడా ఇలా స్ట్రెయిట్‌గా కట్ చేసేసి, జాయిన్ చేసి అప్పుడు ఫాల్ ఏద్దాం అనుకుంటున్నాను. చూడండి ఇక్కడ ఒక కన్నాలైతే వచ్చాయి. మనం ఇక్కడ మొత్తం అంతా కూడా ఇలా రఫ్ చేస్తే చీర అన్నది అంత నీట్‌గా ఉండదు. అండ్ కాటన్ చీర అన్నమాట ఇది. ఈ ఎండాకాలంలోనే ఎక్కువగా కట్టుకుంటారు కాబట్టి, మరి వాళ్ళు ఇచ్చినందుకైనా మనం కొంచెం నీట్‌గా చేయడానికి ట్రై చేయాలన్నమాట. అది అవుతుందో అవ్వదో పక్కన మనం మన వంతు ప్రయత్నం చెయ్యాలి. సో, నేనిప్పుడు ఈరోజు దీన్ని ఎలా చేస్తానో ఏంటో మీ అందరికీ కూడా చూపిస్తాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా యూజ్‌ఫుల్ వీడియో. టైలరింగ్ అని కాకపోయినా సరే నార్మల్‌గా కొంతమంది చీరలు ఫాల్ వేసుకుంటూ ఉంటారు కదా! వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో, ఫస్ట్ అయితే నేనిక్కడ ఒక్కొక్క పార్ట్‌ని కూడా కట్ చేసుకొని, స్టిచ్ చేసి చూపిస్తా. సో, చూడండి ఫ్రెండ్స్. సారీనైతే ఫస్ట్ ఇలా వేసేసుకున్నాను. ఇలా స్ట్రెయిట్‌గా పెట్టేసుకున్నాననమాట. నేను ఇక్కడ ఒక్కొక్క పార్ట్‌ని కూడా ఇలా కట్ చేసి పెట్టి, అప్పుడు ఫాల్ వేద్దాం అనుకుంటున్నాను. సో, అందుకోసం ఏం చేస్తున్నానంటే, ఫస్ట్ సారీనంతటిని కూడా నీట్‌గా స్ట్రెయిట్‌గా ఇలా పరుచుకున్నాను. ఇలా పరిచిన తర్వాత ఇక్కడ కట్ ఎక్కడైతే వచ్చిందో కరెక్ట్‌గా దాని పక్క నుండి కట్ చేస్తున్నాను. ఎక్కువ గ్యాప్ కాదు. జస్ట్ ఇలా ఎక్కడికైతే నాకు కటింగ్ వచ్చిందో అంతవరకు కూడా నేను ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను స్ట్రెయిట్‌గాను. సో, ఇప్పుడు ఇంకొక పార్ట్ ఉంది కదా! ఈ పార్ట్. ఇక్కడ చూడండి ఇక్కడైతే హోల్ ఉంది దీనికి. ఈ హోల్ దగ్గర ఇటు సైడ్ కూడా ఇలా కటింగ్ చేసేస్తున్నాను. మీ అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో, ఈ హోల్ పక్కగా ఇటు సైడ్ కూడా ఇలా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. సో, చూడండి ఇలా ఎక్కడైతే నాకు హోల్స్ వచ్చాయో ఆ హోల్స్‌ని అయితే కట్ చేసేసాననమాట. 2 పీసెస్ కింద ఇటు, అటు మధ్యలో హోల్స్ వచ్చాయి కదా! ఇగోండి ఈ హోల్స్ వచ్చిన పార్ట్ అయితే ఇది. ఇలా చిన్న పీసే కట్ చేశాను. నేను ఎక్కువగా అయితే కట్ చేయలేదు. ఇప్పుడు ఏం చేస్తానంటే నార్మల్ మిషన్ మీద ఇది రైట్ సైడ్ కదా! సో, సారీలో రైట్ సైడ్ పీస్‌ని కూడా ఇలా పెట్టుకొని
ఇప్పుడు ఈ రెండిటికి ఇలా జాయింట్ వేసేస్తాను. ఇలా ఒక స్టిచ్ వేసేస్తాను అనమాట. ఇలా ఒక స్టిచ్ వేసేసి మళ్ళీ ఇది ఇలా ఫోల్డ్ చేసి పైనుండి ఇంకొక టాప్ స్టిచ్ అన్నది వేసేస్తాను. మనకి ఎక్కడ ఖర్చులు కూడా బయటికి కనబడవు. నీట్ గా ఉంటుంది చూసే వాళ్ళకి కూడా. సో ఈ స్టిచ్ వేసి మళ్ళీ మీకు సో ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ఈ శారీకి చూపించాను కదా, చూపించే విధంగా అయితే స్టిచ్ చేసుకున్నాను. ఫినిషింగ్ కూడా బాగుంది. మనకి ఎక్కడ కూడా రఫ్ చేసినట్టు అలా లేదు. చాలా బాగుంది. చూడండి, ఇక్కడే నేను జాయిన్ చేశాను. చూసారు కదా. అండ్ దూరం నుండి చూసామంటే మనకి అది కూడా జాయిన్ చేసినట్టు అనిపించదు, కలిసిపోయింది. అదే ప్యాచ్ అనుకోండి, మనకి కొంచెం థిక్గా ఉంటుంది కదా, ఈజీగా తెలిసిపోతుంది. చూసారు కదా. నెక్స్ట్ ఇది ఇప్పుడు స్టిచ్ చేస్తుంది. ఎలా స్టిచ్ చేస్తున్నానో ఏంటో చూపిస్తాను. ఇంకా మనకి 2 చోట్ల అయితే ఉంది. సో ఆ రెండిట్లో ఒకటైతే మీకు చూపిస్తాను. అండ్ ఇది కుట్టిన తర్వాత ఫాల్ కూడా ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను. దీనికైతే నార్మల్ మిషన్ తోనే వేసేస్తాను. ఎందుకంటే మనకి ఇక్కడ అక్కడక్కడ ఎత్తుగా ఉంటుంది కదా, ఎలా వస్తుందో ఏమో తెలియదు. అందులోనే ఇది కొంచెం పలచగా ఉందన్నమాట. క్లాత్ అన్నది పీకిపోతుంది జిగ్జాగ్ చేసామంటే. అందుకోసమని నార్మల్ గా వేసేస్తాను. సో చూడండి, ఇక్కడ ఒక హోల్లా అయితే ఉంది కదా, దీన్ని కూడా ఒక లైన్ మీద కటింగ్ అయితే చేసుకుంటున్నాను. సో చూసారు కదా, ఇలా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఆల్రెడీ కటింగ్ చేసింది ఉంది కదా ఒక సైడ్ది, ఇది రైట్ సైడ్ ఏంటో రాంగ్ సైడ్ ఏంటో చూసుకోవాలి మనం. ఇలా రైట్ సైడ్ అయితే పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ క్లాత్ లో కూడా రైట్ సైడ్ చూసారా, ఇది రైట్ సైడ్, ఈ రైట్ సైడ్ ఇలా రైట్ సైడ్ మీద అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఎడ్జ్ నుండి కూడా స్టిచ్ వేసుకుంటూ వచ్చేస్తాను ఫస్ట్. సో చూడండి, ఫస్ట్ అయితే ఇలా ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. ఇలా కింద వరకు కూడా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇక్కడ ఎంత విడ్త్ అంటే నేనేం చెప్పను, ఎందుకంటే మనం మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటాం కదా. చూడండి, ఇలా ఒక ఫోల్డింగ్ చేసినంత విడ్త్ ఉంటే సరిపోతుంది. అండ్ ఇలా ఫోల్డ్ చేశాను కదా, మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసి దీని మీద అయితే ఒక టాప్ స్టిచ్ వేసుకుంటూ వచ్చేస్తాను. సో చూడండి, ఫస్ట్ అయితే ఇది కింద వరకు కూడా ఒక స్టిచ్ అన్నది వేసేస్తాను. చూడండి, ఇక్కడ కింద వరకు కూడా అలా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇక్కడ దగ్గర దగ్గర ఒక 1 ఇంచ్ కూడా విత్ అనేది ఉంచాను అనమాట. ఇప్పుడు ఈ 1 ఇంచ్ విత్ ఉంచాం కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసి పైనుండి ఇంకొక టాప్ స్టిచ్ అన్నది కింద వరకు వేసుకుంటూ వెళ్ళిపోయామంటే మనకి మంచిగా ఫినిషింగ్ వస్తుంది. మీకు ఎవరికైనా లింగి పంచులు జాయిన్ చేస్తారు కదా, ఎలా అయితే జాయిన్ చేస్తారో సేమ్ ఇది కూడా అంతే. అలా మొత్తం అన్ని కూడా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇక్కడ దగ్గర దగ్గర నాకు మొత్తం 4 కట్స్ అయితే వచ్చాయి. అంటే 4 దగ్గరలో కటింగ్ చేసి సేమ్ ఇదే విధంగా జాయింట్ అయితే చేశాను. ఇంకా ఆ చివరన ఈ చివరన ఎక్స్ట్రా ఉంటుంది కదా, అంటే హెచ్చు తగ్గుల్లా ఉంటుంది కదా క్లాత్, దాన్ని కూడా కట్ చేసి అంచులు కూడా కుట్టేశాను. అండి ఇక్కడ 4 కట్స్ అయితే వచ్చాయి అన్నాను కదా, ఆ 4 కూడా కట్ చేసి కుట్టిన తర్వాత ఆ సైడ్ ని అంచులు కూడా కట్ చేసుకొని లెవెల్ గా ఇలా ఒక స్టిచ్ అన్నది చేసేస్తున్నాను అనమాట. మనం నార్మల్ మిషన్ తో కూడా ఫాల్ అది వేసుకోవచ్చు. ఇన్నాళ్ళు అయితే నేను నార్మల్ మిషన్ లోనే ఫాల్ అవి వేసేదాన్ని. జిగ్జాగ్ కొన్ని తర్వాతే ప్రతి ఒక్కరికి కూడా జిగ్జాగ్ చేసిస్తున్నాను, డబ్బులు తక్కువైనా సరే. కానీ ఇప్పుడు మాత్రం శారీ ముందే కొంచెం అంతగా బాగాలేదు కదా, ఎందుకులే అనేసి నార్మల్ గా ఫాల్ అయితే వేసేస్తున్నాను. ఇన్నాళ్ళు నా చీరలకు కానివ్వండి, బయట కస్టమర్ సారీస్ కానివ్వండి, నేనే ఫాల్స్ వేసేదాన్ని కొన్ని రోజులు. ఆ తర్వాత ఎక్కువగా ఏం చేసేదాన్ని అంటే, ఎవరైనా మాకు ఖచ్చితంగా జిగ్జాగే కావాలి అన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం జిగ్జాగ్ మిషన్ లేనప్పుడు బయటకి ఇచ్చేసేదాన్ని. ఎప్పుడైతే నాకు జిగ్జాగ్ మిషన్ కొనుక్కున్నానో అప్పటి నుండి కూడా బయట వాళ్ళు మేము మావి ఏవైనా సరే అందరికి జిగ్జాగ్ చేయడమే స్టార్ట్ చేశాను. ఎందుకంటే మనం ఒక వస్తువు కొన్నామంటే దాన్ని రెగ్యులర్ గా యూజ్ చేయాలి, లేదంటే దాని మన్నిక అన్నది తగ్గిపోతూ ఉంటుంది.
ఇక మనం ఈ మిషన్ మీద వేసినా సరే అదే ఫాల్ వేయడం, ఆ మిషన్ మీద వేసినా సరే అదే ఫాల్ వేయడం. కాబట్టి దాని మీదే వేసేస్తానన్నమాట. ఇంకా అంచులు కొట్టడం అయ్యింది కాబట్టి ఫాల్ కూడా వేసేసాను. వీళ్ళైతే మనకి చాలా బట్టలు ఇచ్చారు. ఈ చీర ఒకటి అలా లేజీనెస్‌తో ఉంచేసానన్నమాట. ఇంత ప్రాసెస్ ఉందనేసి. మొత్తానికి ఈ రోజైతే ఈ చీరకి ఇలా టైం వచ్చింది. దేనికైనా టైం రావాలంటారు కదా! అందుకేనేమో ఇంకా ఫాల్ కూడా స్టిచ్ చేసేస్తే అయిపోయినట్లే. ఇదొక్క చీర ఉండిపోయింది వాళ్ళిచ్చిన బట్టలన్నిట్లోనూను. సో, ఈ చీర కూడా వేసేసామంటే వాళ్ళ చీరలకన్నీ ఫాల్ వేసినట్లే. కొన్ని బ్లౌజెస్ కూడా ఉన్నాయి. స్టిచ్ చేసి త్వరగా అందజేసామంటే బావుంటుంది. ఎందుకంటే వీళ్ళిచ్చి ఇప్పటికే చాలా రోజులయ్యింది. నేనేం చేస్తానంటే వీళ్ళు ఎక్కువ బట్టలిచ్చారు కదా! అందుకోసమనే 1, 2 బ్లౌజెస్ తెస్తూ ఉంటారు మధ్యలో. సర్లే వీళ్ళు ఈరోజు కుట్టేసి రేపు ఇవి కుడదామనేసి ఇంకా 1, 2 బ్లౌజులు ఇచ్చిన వాళ్ళుంటారు కదా! వాళ్ళ బ్లౌజెస్ అయితే కుట్టి ఇవి వెనక్కి నెట్టేస్తూ వచ్చాను. ఇప్పటికైనా సరే వీటికి ముహూర్తం పెట్టి కుట్టడం అయితే పూర్తి చేయాలి. సారీకి ఫాల్ ఎయడం అయితే అయ్యింది. ఒక్క సారీకి ఫాల్ ఎయడానికి నాకు చాలా టైం పట్టింది ఈరోజు. ఎందుకంటే జాయింట్సే ఎక్కువున్నాయి కదా! చూడండి ఎక్కడ కూడా జాయింట్ వేసినట్టే అనిపించట్లేదు. నేను చీరంతా కూడా ఫోల్డ్ చేస్తున్నాను కదా! మీకేమైనా అనిపిస్తే కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.